కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీకృష్ణపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని పెద్దాపురం జర్నలిస్టులు డిమాండ్. అంగరంగ వైభవంగా వాడవాడల భీష్మ ఏకాదశి వేడుకలు. వేసవి రాకముందే నీటి కష్టాలు. ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ పార్టీలో రోజురోజుకి పెరుగుతున్న ఎమ్మెల్యే అభ్యర్థి ఆశావాహులు. జర్నలిస్టు శ్రీకృష్ణపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని పెద్దాపురం జర్నలిస్టులు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు సిద్ధం సభలో విధి నిర్వహణలో ఉన్న ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్టు శ్రీకృష్ణపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని పెద్దాపురం జర్నలిస్టులు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు సిద్ధం సభలో విధి నిర్వహణలో ఉన్న ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్టు శ్రీకృష్ణపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని పెద్దాపురం నియోజకవర్గం జర్నలిస్టులు డిమాండ్ చేస్తూ పెద్దాపురం ఆర్డీఓకు పెద్దాపురం డీఎస్పీ కార్యాలయం వద్ద నిరసన తెలిపి అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గం పాత్రికేయులు పాల్గొన్నారు. జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలి. మేధావులందరూ దీన్ని పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేలాగా పోలీసు అధికారులకు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేయాలి. ఇటీవల జరిగిన రాప్తాడు అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో ఫోటో జర్నలిస్టు శ్రీకృష్ణపై జరిగిన దాడి అమానుష్యం. కక్షపూరితమైన వాతావరణం ఏర్పరిచి కొంతమంది దుష్టశక్తులు మీడియాపై దాడులకు పాల్పడుతూ వారిని దౌర్జన్యకరమైన సంఘటనలకు గురి చేస్తున్నారు. ఇటువంటి దాడులు ఎక్కడ జరగకూడదు. ఏ పత్రికా విలేకరులపై కూడా దాడి జరగకూడదు. ప్రజాస్వామ్యం పరిరక్షించాలంటే ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. దాడి చేసిన వారిని ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేసి తగిన న్యాయం చేకూర్చాలి. ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా అన్ని ప్రభుత్వ శాఖలకు పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని ఈ విధంగా పెద్దాపురం డివిజన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు వారి డివిజన్ ద్వారా కోరుతున్నాం. అంగరంగ వైభవంగా వాడవాడల భీష్మ ఏకాదశి వేడుకలు. కాకినాడ నియోజకవర్గ పరిధిలోని జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి, గోకవరం మండలాల పరిధిలో ఆంజనేయ స్వామి ఆలయాలను అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. నియోజకవర్గ కేంద్రమైన జగ్గంపేట పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఆలయం వద్ద, అలాగే జగ్గంపేట ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆలయంలో మండపంలోని మర్రిపాక స్వామి వారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆయా ఆలయాల వద్ద ఏకహ భజనలు నిర్వహించారు. ఆంజనేయ స్వామి ఆలయాల వద్ద అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశాఖ జిల్లా భీమిలి పాలనను ప్రజల వద్దకే తీసుకువచ్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఎల్లపువానిపాలెం ప్రాంతంలోని పలు అభివృద్ధి పనులకు సోమవారం సాయంత్రం ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ 3 సచివాలయాల పరిధిలో సుమారు 50 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అందించామని అన్నారు. ఈ ప్రాంతంలో భగత్ సింగ్ నగరంలోని రోడ్డు కాల్వలకు 31.15 లక్షలు, అదే ప్రాంతంలో 16.30 లక్షలతో రోడ్డు, కల్వట్టు, ఎలపువానిపాలెం 3 గుడుల వద్ద 30 లక్షలతో, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 31.17 కోట్లతో, దోబిఘాట్ నిర్మాణానికి, తుంపల వీధిలో రహదారి కాల్వట్టు నిర్మాణానికి ఆయన శంకుస్థాపనలు చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ వల్లే సంక్షేమం సాధ్యమైందని అన్నారు. జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తే వాలంటీర్లు సచివాలయం సిబ్బందిని తొలగిస్తామని చెబుతున్నారని, ఎమ్మెల్యే అనగానే టీడీపీ జనసేన పార్టీలు వద్దు అని వాలంటీర్లు సచివాలయ సిబ్బంది స్థానికులు ముక్త కంఠంతో చెప్పారు. వాలంటీర్ల వృత్తిలో మంచి సేవలు అందిస్తున్న కొందరు మహిళలు సచివాలయ పరిధిలో సేవామిత్రులుగా ఎంపికైన వారిని ఆయన ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో 89వ వార్డు క్లస్టర్ అధ్యక్షుడు ఐతంశెట్టి రేణుక గోపాలకృష్ణ, గేదెల మురళీకృష్ణ, ఏపీడీ శ్రీరామ్, జోనల్ కమిషనర్ హేమావతి, ఏఈ వెంకటలక్ష్మి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భీమిలి నియోజకవర్గంలో జోన్ 8లో ఉన్నటువంటి జీవీఎంసీలో ఎల్లపానిపాలెం గ్రామంలో సుమారు 1,30,30,00,000 లక్షలతోటి ఒక దోబిఘాటు, రోడ్లు, కాలువలో, కమ్యూనిటీ హాలు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఇప్పుడు దాకా సుమారు 6 కోట్లతోటి ఈ ఒక గ్రామం, చిన్న గ్రామం ఇది, 3 సచివాలయాలు ఉన్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. సంక్షేమానికి ఈ వార్డులో 89వ వార్డులో ఇప్పుడు దాకా 95 కోట్లు ఖర్చు పెడితే ఒక గ్రామానికి 50 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. మరి నేను ఎమ్మెల్యే అవ్వబట్టే, జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వబట్టే ఈ మారుమూల ఉన్నటువంటి గ్రామానికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. కారణం ఏంటంటే గతంలో కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా చేశాను. వీళ్ళు ఎక్కడి నుంచి సమస్య నుండి రావాలంటే ఎంఆర్ ఆఫీస్ మధురవాళ్ళు ఉండేది, మున్సిపల్ ఆఫీస్ వేపకుంట గోపాలపట్నం ఉండేది. మరి చాలా అవస్థలు పడేవాళ్ళు. ఇవాళ అలాంటిది లేకుండా ఏళ్ళ ఊళ్ళోనే 3 సచివాలయాలు ఉన్నాయి. హ్యాపీగా వాలంటీర్స్ ఇంటికి వెళ్ళి ఏ సంక్షేమ కార్యక్రమాన్ని, అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా దోబిఘాట్ వచ్చి వీళ్ళకి 15 సంవత్సరాల నుంచి డిమాండ్. అంతకుముందు కూడా ఉన్నప్పుడు అడిగారు. అప్పుడు మా మీద సైట్కి గ్రావెల్ వేయించాను 5 లక్షలు పెట్టి. మళ్ళీ వాళ్ళ దోబిఘాట్ చేయింది, చాలా సంతోషం. తప్పనిసరిగా ప్రజలంతా కూడా ఏకపక్షంగా కోరుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్ గారు రావాలి, మళ్ళీ ముఖ్యమంత్రి రావాలని. తప్పనిసరిగా అత్యధిక ఓట్లతోటి వైఎస్ఆర్సీపీ జెండా భీమిలో ఎగరవేస్తాం, జగన్ గారు బహుమతి ఇస్తామని తెలియజేసుకుంటే చాలా తీసుకుంటాం. ఓకే. పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ దేవస్థానం నందు ఈ నెల 19 నుండి ఈ నెల 29 వరకు జరగనున్న కోటి కుంకుమార్చన మహోత్సవం 2వ రోజు మంగళవారం వైభవంగా ప్రారంభమైంది. దుర్గాభవాని పారాయణ సంఘం మరియు ఉత్తర మహిళా భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవస్థానం ఏకాదశి వార్షికోత్సవంలో భాగంగా ఈ కుంకుమార్చన 11 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ఈ కుంకుమార్చన ఉంటుందని దేవస్థానం కమిటీ సభ్యులు తెలిపారు. దేవస్థాన ప్రధాన అర్చకులు రావురి పూర్ణానంద శాస్త్రి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పేదల అభ్యుదయం కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్న మన మాజీ మంత్రి, ఎమ్మెల్యే, కాకినాడ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే కురసాల కన్నబాబుని మరోసారి గెలిపించుకొని రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి సంక్షేమ పథంలో నడిపించేందుకు ముందుకు వెళ్దామని ఎంపీపీ గోపిశెట్టి పద్మజ బాబ్జీ తెలియజేశారు. కాకినాడ రూరల్ మండల అభివృద్ధి కార్యాలయంలో పాత్రికేయ సమావేశంలో ఎంపీపీ గోపిశెట్టి పద్మజ మాట్లాడుతూ దేశ చరిత్రలోనే కనీవినీ లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 31 లక్షల ఇళ్ల పట్టాలను ఇచ్చి ఇల్లు కట్టించి శాశ్వత భూ హక్కును కల్పించారని, విద్యకు, వైద్యానికి పెద్దపీట వేశారని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలి అంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని ఆమె తెలిపారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే కురసాల కన్నబాబు నేతృత్వంలో మండలాన్ని కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేశారని ఆయనకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. పాత్రికేయ సమావేశంలో వైస్ ఎంపీపీ శిరీష, సర్పంచ్ గీసాల మహాలక్ష్మి, ఎంపీటీసీలు వాసంశెట్టి సత్యవేణి, ఉబా నాగమణి, శ్రీను, కొండేటి లీలావతి, బుచ్చిరాజు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం జమ్మూలో పర్యటించి 32,000 కోట్ల విలువైన విద్య, విమానయానం, రోడ్డు, రైల్వే, ఆరోగ్యం, పెట్రోలియం వంటి బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. జమ్మూ టెక్నికల్ ఎయిర్పోర్టులో ఆయనకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్వాగతం పలికారు. మౌలానా ఆజాద్ స్టేడియంలో జరిగిన బహిరంగ ప్రసంగంలో ప్రధాని మోదీ, మీపై నాకు పూర్తి నమ్మకం ఉంది మరియు మేము వికసిత్ జమ్మూ కాశ్మీర్ చేస్తాము. మీ 70 ఏళ్ల కలలను రాబోయే సంవత్సరాల్లో మోదీ నెరవేరుస్తారని, ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్ నుంచి బాంబులు, కిడ్నాపులు,
విభజన వంటి నిరాశజనక వార్తలు మాత్రమే వచ్చేవి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతోంది. उसका आज यहां और विस्तार हो रहा है. मुझे याद है साल 2013 के दिसंबर में, जिसका जितेंद्र जी अभी उल्लेख कर रहे थे, जब मैं बीजेपी के ललकार रैली में आया था तो इसी मैदान में आपसे कुछ गारंटी देके गया था. मैंने सवाल उठाया था क्या जम्मू में भी आईआईटी और आईआईएम जैसे आधुनिक शिक्षा संस्थान क्यों नहीं बन सकते. वो वायदे हमने पूरे करके दिखाए. अब जम्मू में आईआईटी भी है और आईआईएम भी है और इसलिए लोग कहते हैं मोदी की गारंटी यानी गारंटी पूरा होने की गारंटी. आज यहां आईआईटी जम्मू के एकेडमिक कॉम्प्लेक्स और हॉस्टल का लोकार्पण हुआ है. मैं देख रहा हूं नौजवानों का उत्साह अद्भुत दिखता है. इसके साथ साथ आईआईटी भिलाई, आईआईटी तिरुपति, ट्रिपल आईटी डीएम कुर्नूल, इंडियन इंस्टीट्यूट ऑफ स्कूल कानपुर, उत्तराखंड और त्रिपुरा में सेंट्रल संस्कृत यूनिवर्सिटी के परमानेंट कैंपस का भी लोकार्पण किया गया है. आज आईआईएम जम्मू के साथ साथ आईआईएम बोध गया बिहार में और आईआईएम विशाखापट्टनम कैंपस आंध्र में, उसका भी उद्घाटन यहीं से हुआ है. इसके अलावा आज एनआईटी दिल्ली, एनआईटी अरुणाचल प्रदेश, एनआईटी दुर्गापुर, आईआईटी खड़गपुर, आईआईटी बॉम्बे, आईआईटी दिल्ली, आईआईएसईआर बहरमपुर, ट्रिपल आईटी लखनऊ जैसे उच्च शिक्षा के आधुनिक संस्थानों में एकेडमिक ब्लॉक्स, हॉस्टल, लाइब्रेरी, ऑडिटोरियम ऐसी कई सुविधाओं का भी लोकार्पण हुआ है. साथियों, 10 साल पहले तक शिक्षा और कौशल के क्षेत्र में ఏపీ సీఎం జగన్ సర్కార్ నిరుపేద యువతుల వివాహాలకు సహకారం అందించేందుకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పేరుతో పథకాలు అందిస్తోంది. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల కోసం వైఎస్ఆర్ కళ్యాణమస్తు, ముస్లిం మైనార్టీల కోసం వైఎస్ఆర్ తోఫాను అందిస్తూ వస్తుంది. తాజాగా మరో 10,132 జంటలకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. ఈ పథకం కింద 10,132 జంటలకు సంబంధించిన తల్లుల ఖాతాల్లో 78,53,00,000 ఆర్థిక సహాయాన్ని ఇవాళ విడుదల చేయనున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరగనున్న కార్యక్రమంలో బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో సంబంధిత సొమ్మును సీఎం జగన్ జమ చేయనున్నారు. అమ్మఒడి అనే పథకం ఎలాగూ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దానివల్ల ప్రతి సంవత్సరం ఆ తల్లికి ఆ పిల్లలను ఊరికే కాలేజీకి పంపిస్తే చాలు, అమ్మఒడి అనే పథకం వల్ల మంచి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంటర్మీడియట్ కూడా చదివించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తారు. ఒకసారి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎలాగూ పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చే విద్యా దీవెన తోడుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తూ ఉన్న కార్యక్రమం. అదే మాదిరిగా విద్యా దీవెనే కాకుండా వసతి దీవెన కూడా పిల్లల్ని బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం ఒక్కొక్కరికి డిగ్రీ, ఇంజనీరింగ్ ఇటువంటి కోర్సులు చదువుతూ ఉన్న వాళ్ళకి 20,000 దాకా ఆ విద్యా సంవత్సరంలో ప్రతి ఏప్రిల్లో కూడా ఇస్తూ, విద్యా సంవత్సరం మొదట్లోనూ విద్యా సంవత్సరం చివరిలోనూ ప్రతి ఏప్రిల్లోనూ ఇస్తూ, ఈ 2 స్కీములు కూడా ఎలాగూ ఉన్నాయి కాబట్టి చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి పాప ప్రతి పిల్లాడు కూడా గ్రాడ్యుయేట్స్ అయ్యే విధంగా అడుగులు వేయించగలుగుతా ఉన్నాం. నిజంగా ఇది మంచి ఫలితాలు ఇస్తూ పిల్లల చదువులకు, ఎందుకంటే ఖచ్చితంగా తల్లి గన కుటుంబంలో చదివి ఉంటే
ఆ తల్లి చదివి ఉంటే పిల్లలకు నెక్స్ట్ జనరేషన్లో వచ్చే ఆ పిల్లలు కూడా ఆటోమేటిక్గా చదువుల బాట పడతారు. అండ్ రేపొద్దున మన కుటుంబాల భవిష్యత్ మారాలన్నా, మన తలరాతలు మారాలన్నా, మనకు మంచి ఉద్యోగాలతో మంచి జీతాలు రావాలన్నా, ఇవేవి జరగాలన్నా కూడా మనకు మంచి చదువులు మనకు చేతుల్లో ఉంటే అదొక ఆస్తిగా మనకు వస్తే మన తలరాతలు మార్చే ఆస్తి మన చేతుల్లోనే ఉంటుంది. ఈ దిశగా అడుగులు వేస్తూ గత హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో, గత ప్రభుత్వ హయాంలో ఏదో నామకే వాస్తే ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా ఇచ్చే పరిస్థితిని కాకుండా ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే శంఖారావం సభలో టీడీపీ యువనేత నారా లోకేష్ జోష్ అంతా ఇంత కాదు. అధికార పార్టీపై విరుచుకుపడుతూ జగన్ ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పిస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా మాడుగుల నియోజకవర్గం శంఖారావం సభలోనూ సీఎం జగన్ పై లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి వయస్సు ఉన్న వ్యక్తిని ముసలోడు అని హేళన చేస్తున్నారని అన్నారు. మాట్లాడితే ముసలోడు అంటూ విమర్శిస్తున్నారని అన్నారు. జగన్ హైదరాబాద్ లో దొరికాడు తల్లి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారు జగన్ ని చితకబాదాడు తల్లి. అలాంటి వ్యక్తి నాడు నేడంటే అందరూ ఏదో చేస్తాడు అనుకున్నాం. గత 5 ఏళ్లుగా 32,000 పాఠశాలల్లో ప్రారంభించిన పనులని ఎక్కడున్నా అక్కడ ఆగిపోయినాయి. ఇది ఎంత కంట్రీ అయ్యాడంటే మనం కట్టిన భవనాలకి రంగులేసి ఏదో ఇతను పనులు చేశాడని చెప్పుకుంటున్నాడు. ఈ రోజు ఏకంగా విద్యని మన పిల్లలకి దూరం చేస్తున్నాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్. 117 జియో తీసుకొచ్చి తల్లి స్కూల్స్ అన్ని కలిపేసి విద్య మనకి దూరం తీసుకెళ్తున్నాడు. దీనివల్ల డ్రాప్ అవుట్ రేట్లు అంటే చదువుతున్న విద్యార్థులు చదువు మానేసిన సంఖ్య ఈరోజు దక్షిణ భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం 1వ స్థానంలో ఉంది. భారతదేశంలో ఇది 12.6 ఉంటే ఆంధ్ర రాష్ట్రం 16.3 ఉంది. చూడండి ఎలాంటి పరిస్థితి వచ్చిందో. అంతేగా తల్లి 2022, 23లో 193,000 మంది పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లకుండా చదువు ఆపేసే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. అందుకే సభాముఖంగా హామీ ఇస్తున్నా 117 జియో మేము రద్దు చేస్తాం. విద్యని మళ్ళీ ప్రతి గడప దగ్గర తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడున్న ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు కానీ, భవనాలు కానీ, ప్రహరీ గోడలు కానీ, డిజిటల్ క్లాస్ రూములతో సహా తీసుకొచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అన్న ఎన్టీఆర్ గారు, బాబు గారు కలిసి 175,000 మంది ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. జగన్ ఈ మధ్యన పదే పేదలకి ధనవంతుల మధ్యన యుద్ధం అంటున్నాడు. జగన్ పేదరుపులు అరుస్తున్నాడు తల్లి, ఆయన పేదవాడని. నిజమే, జగన్ 1,00,000 కోట్ల రూపాయలు ఆస్తున్నవాడు ఉన్న పేదవాడు. నిజమే, జగన్ 1,00,000 రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగే పేదవాడు. నిజమే, 1,000 రూపాయలు ఖరీదైన వాటర్ బాటిల్ నుంచి నీరు తాగే పేదవాడే. తమ్ముడు వాచ్ చూపిస్తున్నాడు. తమ్ముడు ఆయన వాచ్ ఖరీదంతా నాకు తెలియదు తమ్ముడు, కానీ చాలా ఖరీదైన వాచ్. నిజమే, జగన్ అతి ఖరీదైన వాచ్ వేసుకుని తిరిగే పేదవాడు. నిజమే, జగన్ భారతీయ సిమెంట్, సాండ్యూర్ పవర్ ప్లాంట్లు ఉన్న పేదవాడే. నిజమే, జగన్ సాక్షి టీవీ, సాక్షి పేపర్ ఉన్న పేదవాడు. అంటే చూడండి తల్లి, ఆయనకు ఒక శాపం ఉంది తల్లి. అబద్ధం చెప్తే క్షమించాలి, నిజం చెప్తే తల 1000 ముక్కలుగా పగులుతుంది తల్లి. అందుకే ఏనాడు నిజం పలకలేడు తల్లి ఆయన. ఈరోజు ఇక్కడున్న ప్రజలందరూ చెప్తున్నా, జరగబోయేది జగన్ అహంకారానికి ప్రజల ఆత్మగౌరవం మధ్యన యుద్ధం. మీలో తాళ్లరేవు మండలం సీతారామపురంలోని కాలభైరవ స్వామి తీర్థ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన భక్తులకు శ్రీ గణేష్ మహాలక్ష్మి చేపల వర్తక సంఘం ఆధ్వర్యంలో భారీ అన్నదానం నిర్వహించారు. తాళ్లరేవు మండలం గాడిమొగ, పెదవలసల, లక్ష్మీపతిపురం,
చినవలసల, చినబొడ్డు వెంకటరాయపాలెం, పెదబొడ్డు వెంకటరాయపాలెం, సీతారామాపురం యాదవ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కాలభైరవ స్వామి తీర్థ మహోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ గ్రామాల నుండి యాదవులు కోల సంబరాలు చేసుకుంటూ అప్పన్న ఎద్దులతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కోలాహలంగా మారింది. శ్రీ గణేష్ మహాలక్ష్మి చేపల వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదానానికి భక్తులు బారులు తీరారు. ఆయా గ్రామాల పెద్దలు భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. కన్నా బాబుకు ఘన సత్కారం చేసిన వైఎస్ఆర్సీపీ కాకినాడ జిల్లా బీసీసీఎల్ జనరల్ సెక్రటరీ కోమల పార్టీ కోసం పనిచేస్తున్న నన్ను గుర్తించి వైఎస్ఆర్సీపీ కాకినాడ జిల్లా బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శిగా మాజీ మంత్రి కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షులు ఎమ్మెల్యే కురసాల కన్నాబాబు నాకు బాధ్యతలను ఇవ్వడం మరవలేవని సూర్యారావుపేట మాజీ సర్పంచ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్ మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వాగలపూడి గౌడ సంక్షేమ సంఘం ముంచులూరి గణేశ్వరరావు ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులు కాకినాడ జిల్లా వైకాపా బీసీసీఎల్ అధ్యక్షులు మరియు మాజీ సర్పంచ్ కోమల సత్యనారాయణ సంక్షేమ సంఘం సభ్యుల అధ్యక్షతన ఎమ్మెల్యే కన్నబాబుకు దుశ్శాల్వతో దండ వేసి ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కోమలి సత్యనారాయణ మాట్లాడుతూ గౌడ సంక్షేమ సంఘం తరపున ఎమ్మెల్యే కన్నబాబుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. రాబోయే ఎన్నికల్లో మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని, ఎమ్మెల్యేగా కురసాల కన్నబాబును అత్యంత మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యే కృషితోనే గౌడ సంక్షేమ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. నాకు ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంక్షేమ సంఘం సభ్యులు రేలంగి రాజు, రేలంగి వెంకటరమణ, ముంచులూరి దుర్గాప్రసాద్, ఎన్ రాము, వెంకటరమణ, రూపక్, సుధీర్, బన్నీ, అనిల్ కుమార్, దినేష్, సీనుబాబు, కోటబాబు, సాయిరాం తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా ఆంధ్ర అభివృద్ధి చూడలేని అంధులు మీరు నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ పట్టణంలో నిన్న జరిగిన శంఖారావం సభలో నారా లోకేష్ ప్రభుత్వ పాలనపై మంత్రి గుడివాడ అమర్నాథ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అనకాపల్లి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త భరత్ కుమార్ పార్టీ కార్యాలయంలో మందపాటి జానకి రామరాజు అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ మంత్రి గుడివాడ అమర్నాథ్ పై నారా లోకేష్, జనసేన నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అర్థరహితమని అన్నారు. ఆంధ్ర అభివృద్ధి చూడలేని అంధులు మీరు అని అన్నారు. విసన్నపేట భూములకు సంబంధించి మంత్రి గుడివాడ అమర్నాథ్ పై చేసిన ఆరోపణలపై విసన్నపేటలో పర్యటించిన పవన్ కళ్యాణ్ కు అక్కడ ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో కంగుతిన్నారని అన్నారు. మంత్రి అమర్నాథ్ భూ కబ్జాలకు పాల్పడ్డారని నిరూపించే దమ్ము కానీ సత్తా కానీ నారా లోకేష్ కి కానీ జనసేన నాయకులకు కానీ ఉందా అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు సవాల్ విసిరారు. నారా లోకేష్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో సమాధానం చెప్పాలని అన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి మల్లబుల్లి బాబు, జిల్లా కార్యదర్శి జార్జుల రమేష్, వైసీపీ నాయకులు కొణతాల మురళీకృష్ణ, కేఎం నాయుడు, డాక్టర్ లక్ష్మీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ పనసపాడు నాపై వైసీపీ నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలు తగదు అని గ్రామ సర్పంచ్ చీకట్ల వెంకటేష్ అన్నారు. పనసపాడు గ్రామంలో సర్పంచ్ చీకట్ల వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం కోసం అర్హులైన లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయడం జరుగుతుందని, పనసపాడు గ్రామంలో కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం గురించి మాట్లాడుతూ పనసపాడు గ్రామంలో ప్రజలకు అందకుండా సర్పంచ్ చీకట్ల వెంకటేష్ ఆపుతున్నారని, నాపై తప్పుడు ఆరోపణలు చేయడం సమంజసం కాదని ఆయన ఖండించారు. పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నానని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో అమలాపురపు దుర్గాప్రసాద్, అనసూరి రాంబాబు, పెంకి శ్రీను, అనసూరి రాంబాబు, సత్యబాబు, చీకట్ల రాజు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక పోతం శెట్టివారి వీధిలో వెలసిన శ్రీ 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 పారిపిల్లి అమ్మవారి పండుగ మహోత్సవం మంగళవారం నాడు ఆలయ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి భక్తులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు యాండ్రా రామకృష్ణ, యాండ్రా సన్యాసిరావు, రాంబాబు, వానపల్లి రమేష్, వెన్నపు మాణిక్యం మరియు అధిక సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 70 ఏళ్ల కలలను మోదీ నెరవేరుస్తారు. J&Kలో 32 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని.
ఇవాళ వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫా నిధులు విడుదల. ఏ కొండో నిర్ణయించు, చంద్రబాబు జగన్ పోటీ పడితే ఎవరొస్తారో తేల్చుతాం రా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.